హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మా అమ్మమ్మ చిన్నప్పుడు చీమదుంపలు నెత్తలు పులుసు పెట్టేదండి, సూపర్ ఉండేది. ఎలా చేయాలో చెప్తాను, వచ్చేయండి ఫ్రెండ్స్. ముందుగా మనం వాష్ చేసుకొని చీమదుంపలను అయితే బాయిల్ చేసుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నెత్తలు అనేవి హాట్ వాటర్లో నానబెట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక నెత్తలు వేసుకొని నెత్తలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని అవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని వేపుకోవాలి. ఆ తర్వాత ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని టమోటాలు వేసుకోవాలి. టమోటాలు కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకొని మనం తొక్క తీసి పక్కన పెట్టుకున్న చీమదుంపలు ఉన్నాయి కదండి, ఆ చీమదుంపలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపాక ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అవి కొంచెం మగ్గాక ఉప్పు, కారము, పసుపు వేసుకొని కలుపుకొని ఒకసారి మనకి ఎంత సరిపోద్దో అంత వాటర్, ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి కొంచెం తక్కువ వాటర్ వేసుకొని కొద్దిసేపు పాటు ఉంచుకోవాలి. అవి కొంచెం మరిగాక అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న నెత్తలు ఉన్నాయి కదండి, అవి వేసుకొని అవి కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని ఈ లోపు మనం ఒక నిమ్మపండు సైజు అని చింతపండు తీసుకొని దాన్ని నానపెట్టుకోవాలి. రసం తీసి ఆ చింతపండు రసం కర్రీ అనేది దగ్గరికి అయ్యాక ఆ చింతపండు రసాన్ని కూడా మనం ఇందులో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి అయ్యేలాగా కర్రీ మొత్తం కూడా దగ్గరికి అయ్యేలా మాత్రం మధ్య మధ్యలో కడుక్కుంటూ ఉండాలి. ఎందుకంటే చింతపండు వేసాం కదా, అది అడుగడుతూ ఉంటుంది, గుజ్జుగా దగ్గరికి అవుతుందండి. అంతే, ఇదే ఇలాగే చేసేదండి. ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఆ రోజులే వేరు కదా.